28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. నమస్తే, నేను మీ హరిత. ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి కారణాలు ఉంటాయి? ఆయుర్వేదంలో కేఎస్సిఎస్సి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ శర్మిష్ఠ. నమస్తే మేడం. నమస్తే. చాలా మందిని చూస్తున్నా, పిల్లలు లేకుంటే ఆ బాధ వర్ణనాతీతం. పెళ్ళైన ఎన్నాళ్లకు ఇన్ఫర్టిలిటీ ఉందని మీరు తెలుసుకోగలుగుతారు? మీ దగ్గరికి ఎప్పుడు రావాలి? అసలు బేసిక్ గా మనం ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫర్టిలిటీ అంటే 6 months కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న కపుల్ కన్సీవ్ అవ్వకపోవడం, అట్లీస్ట్ 6 months కంటిన్యూస్ గా ట్రై చేసిన వాళ్ళము ఇన్ఫర్టైల్ కపుల్ అనేది పెడతాం. సో దాంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ అంటే ఇనిషియల్ గా వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ కన్సెప్షన్ ట్రై చేస్తూ అది కూడా ఫెయిల్ అవుతుంది అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉండి, ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి పాజిటివ్ అయిన తర్వాత ఇంకొక బేబీని ప్లాన్ చేస్తుంది, అది కూడా కన్సీవ్ అవ్వడానికి కష్టంగా ఉంది, అది కూడా 6 months to 1 year అని చెప్పచ్చు. అలా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నది కూడా ఫెయిల్ అయిందంటే అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ. మన దగ్గర చాలా మంది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకే వస్తుంటారు. అండ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్. ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో అంటారు కాబట్టి, సో పెళ్ళి కూడా చాలా లేట్గా జరుగుతుంది ఈ మధ్య. అది కూడా అది పర్సనల్ రీజన్స్, వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. ఆ పెళ్ళి అయిన 28కి చేసుకుంటున్నారు, 30 yearsకి చేసుకుంటున్నారు. సో దాంతో ఏజ్ ఫ్యాక్టర్ అనేది, దాంట్లో AMH వాల్యూస్ అనేవి ఉంటాయి. మన ఓవేరియన్ రిజర్వ్ ఉంటుంది, అది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ. సో ఐడియల్గా పెళ్ళి ఎప్పుడైనా అది పర్సనల్ చాయిస్. మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే 25 to 28 ఇస్ ద ఐడియల్ టైమ్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. ఇవంతా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అంటాం 30 years తర్వాత. మన దగ్గర పేషెంట్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా. ఫస్ట్ వాళ్ళ డయట్, వాళ్ళకి అండర్లైన్ కాజెస్ ఏమున్నాయి అవన్నీ రూల్ అవుట్ చేసుకుని, చాలా మంది అన్ని IVF సెంటర్స్కి వెళ్ళేసి లాస్ట్ ఆప్షన్ ఆయుర్వేద అనేసి వస్తూ ఉంటారు. అండ్ మన కేఎస్సిఎస్సి హాస్పిటల్లో ఏంటంటే మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనమాట. మనం బిఫోర్ ట్రీట్మెంట్ కూడా ఈ వాల్యూస్ అన్ని చెక్ చేసి, తర్వాత కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఎంత ఇంప్రూవ్ అయింది, ఎంత కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అది అనేది ఎవిడెన్స్ బేస్డ్గా మీ కళ్ళ ముందు తెలుస్తుంది అనమాట. సో ఇది బేసిక్గా వచ్చే పేషెంట్స్ అంతా ఒక 25 to 28 వరకు వస్తూ ఉంటారు మన దగ్గరికి. వాళ్ళని రూల్ అవుట్ చేసుకుని అండర్లైన్ కాజెస్ ఏమో అవి క్లియర్ చేసుకుని మనం తర్వాత ప్రెగ్నెన్సీకి ప్రొసీడ్ అవుతుంది. పెళ్ళైన 5, 10, 15 years వరకు కూడా పిల్లలు కాకుంటే మీ దగ్గరికి రావచ్చు. అది కూడా బేస్డ్ ఆన్ మన అండర్లైన్ కాజెస్ ని రూల్ అవుట్ చేసుకుని. ఇప్పుడు ఒక ఓవేరియన్ రిజర్వ్, అదే చెప్పినట్టు AMH వాల్యూస్ కూడా లో అయిపోయి, అసలు డయట్ లైఫ్ స్టైల్ అంతా పాడైపోయి, PCOD సివియర్, ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉన్న పేషెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మనం ట్రై చేస్తాం ఫస్ట్ ఇనీషియల్గా అంత రూట్ కాజ్ని. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళలో? బేస్డ్ ఆన్ ఏజే అండి. 30 years ప్లస్ చాలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ, మీరు ఎక్కడ వెళ్ళినా సరే చాలా ప్రీషియస్గా చూస్తారు. ఈవెన్ IVFలో కూడా చాలా మన టెస్ట్లు చేస్తారు, చాలా ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మనం ఐడియల్గా చెప్పేదైతే 30 బిలోనే వాళ్ళకి ఐడియల్గా చెప్తాము. అండ్ సక్సెస్ రేట్ కూడా 50-50 అని చెప్పచ్చు. ఇక్కడ ఎలా ఉంటుంది కేఎస్సిఎస్సి హాస్పిటల్లో సక్సెస్ రేట్ అనేది ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎలా ఉంటుంది? రిజల్ట్ చూసుకున్నట్టయితే ఒక 50 to 60% అని చెప్పొచ్చు పర్సనల్గా. అది బేస్డ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు అన్ని రూల్ అవుట్ చేసుకొని అన్ని బాగున్నాయి, PCOD ఏమీ లేదు అనుకున్న పేషెంట్కి అయితే 50% అయితే ఛాన్సెస్ ఇస్తాం. అది కూడా బేస్డ్ ఆన్ ఎవ్రీ రిపోర్ట్ చెక్ చేసి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మనం ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయమని మనం సజెస్ట్ చేస్తాం, లేకపోతే ఎక్కడైనా రిఫర్ చేస్తాం. మీరు ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ కదా, మీరు ఎలాంటి వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ను ఎక్కువ చూస్తున్నారు? జనరల్గా మీకు ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నగానే ఫీమేల్ మీదనే రుద్దేస్తూ ఉంటారు, అది అస్సలు కాదు. ఇప్పుడు మేల్ నుంచి కూడా చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ హ్యాబిట్స్, డయట్ అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది స్పర్మ్ క్వాలిటీ అనేది. అండ్ ల్యాప్ మీద పెట్టుకోవడం వల్ల, దాని హీట్ వల్ల, దానివల్ల ఈ టెస్టిక్యులర్ హార్మోన్స్ కూడా అన్ని కొంచెం అటు ఇటు అయిపోయి ప్రొడ్యూస్ అవ్వకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఫీమేల్, మెయిల్ ఆల్సో ప్లే ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఇద్దరిది ఇప్పుడు PCOD, థైరాయిడ్ అవన్నీ ఫీమేల్లో చూసినా
ఈక్వల్గానే మెన్లో కూడా చూస్తున్నాం. సో ఇదంతా డయట్, లైఫ్ స్టైల్, వర్క్, ప్రొఫెషన్ దాన్ని బట్టి ఉంటుంది. అంటే చేసే వర్క్ను బట్టి కూడా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. అండ్ నైట్ షిఫ్ట్ కూడా ఇప్పుడు ఈ మధ్య అది నడుస్తున్నాయి. సో ఆ బయాలజికల్ క్లాక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఏ టైంలో ఇప్పుడు మనం 3 times మీల్ తీసుకోవాలంటే మనం మీల్ తీసుకున్న టైంలో నిద్రపోతాం, నిద్రపోయే టైంలో మీల్ తీసుకుంటాం. సో ద హార్మోన్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్. ఎగ్జాక్ట్లీ. పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే లేడీస్ లో ఇన్ఫర్టిలిటీ ఉంటుంది కదా, దాంతో పాటు దానికి దీనికి లింక్ ఉంటుంది కదా? ఉంటుంది. అది మనం చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటాయి పీసీఓడీస్ తర్వాత. ఒకవేళ ఒక ట్యూబ్ పేటెంట్గా ఉందంటే ఆ ట్యూబ్ ఉన్న పేటెంట్ ఉన్న ట్యూబ్ నుంచి మనం ఓవేరియన్ రిజర్వ్ చూసుకొని కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చాలా కేర్ తీసుకోవాలి. చాలా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ టెస్ట్స్ అన్నీ తీసుకొని ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ మనం బేసిక్గా ఏం చేస్తామంటే ఆయుర్వేదంలో రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆ రూట్ కాజ్ని క్లియర్ చేసుకుంటూ న్యాచురల్గా తీసుకొస్తాం. చాలామందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్యూబ్స్లోనే ఫర్టిలైజేషన్ అయిపోతుంది. అప్పుడు అక్కడ ఫర్టిలైజ్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. సో అది రప్చర్ అయిపోతుంది. అలాంటి కేసెస్లో మనం ఫస్ట్ మోడర్న్ పద్ధతులను సహాయత తీసుకొని తర్వాత ఒక 1 year అయినా గ్యాప్ ఇచ్చి ఆయుర్వేదం ప్రకారం న్యాచురల్గా కన్సీవ్ చేయిస్తాం. 25 to 28 years లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. పెళ్ళైన 6 నెలల తర్వాత కూడా ఎలాంటివి వాడకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్నట్టయితే మీ దగ్గరికి రావచ్చు. ఎగ్జాక్ట్. ఎట్లాంటి కన్సల్టేషన్ ఉంటుందండి? కౌన్సిలింగ్ ఇస్తారా ఏంటి? మనం బేసిక్గా అది ఒక పర్సనలైజ్డ్ అన్నమాట. ఒక పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యేది కూడా చాలా పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. డయట్ కూడా అంతే. ఇప్పుడు ఒక పేషెంట్కి సూట్ అయ్యేది ఇంకో పేషెంట్కి సూట్ అవ్వదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అది నాట్ ఓన్లీ మెన్కి, ఫీమేల్కి మనం ఇద్దరికి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది ఇస్తాం. ఎందుకంటే ఫీమేల్ ఎంత ఇంపార్టెంటో బేబీ జర్నీలో అంతే మెన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఆ టచ్ అనేది, ఈ ఫాదర్ బేబీ బాండింగ్ అనేది బిఫోర్ ప్రెగ్నెన్సీనే మనం ఇంక్రీజ్ అయ్యేలాగా చూస్తాం. సో ఎంతవరకు అయితే డయట్ ఒక అట్లీస్ట్ 3 months వరకు పేషెంట్ డయట్, కొంచెం ఎక్సర్సైజ్, ఫిజికల్గా ఫిట్ అయ్యి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి యోగా మెడిటేషన్ అవన్నీ చెప్పి మనం ఒక 3 months టైం తీసుకొని కంటిన్యూ చేయొచ్చు ఒక ప్రెగ్నెన్సీ. స్ట్రెస్కి ఇన్ఫర్టిలిటీకి సంబంధం ఉంటుందా? చాలా వరకు. ఇప్పుడు స్ట్రెస్ అనగానే మన పర్సనల్ లైఫ్లో కూడా ఉండొచ్చు అండ్ సొసైటీ వల్ల కూడా స్ట్రెస్ ఉంటుంది. సో ఈ 2 ఈక్వల్ రోల్, 2 sides ఆఫ్ ద కాయిన్. స్ట్రెస్ ఎంత ఉంటుందో దానికి ఇంక్రీజ్ అయ్యే ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చూస్తుంటాం. స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా మీరు? మన దగ్గర కూడా ఉంటాయి. రిలాక్సేషన్ థెరపీస్ ఉంటాయి, రిజువనేషన్ థెరపీస్ ఉంటాయి. దానికి కూడా అట్లీస్ట్ ఒక 15 to 20 days వరకు కేటాయించి స్ట్రెస్ తగ్గి, అండ్ మెడిటేషన్, యోగా ఆల్సో ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్. అదంతా కస్టమైజ్డ్గా తీసుకుని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 1 month టైం పెట్టుకొని స్ట్రెస్కి వితిన్ ఇన్సైడ్ అండ్ రిజువనేట్ అవ్వడం, ఒక డీటాక్స్ లాగా, డిజిటల్ డీటాక్స్ అండ్ మెంటల్ డీటాక్స్ లాగా తీసుకొని మనం ఇన్ఫర్టిలిటీ కేసెస్లో చూస్తాం. కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయా? ఉంటాయి, ఖచ్చితంగా. ఇది చెప్పినట్టు ఒక అండర్లైన్ కాజెస్ని మనం రూల్ అవుట్ చేసుకుంటూ న్యాచురల్గా చేస్తూ ఉంటాం అన్నమాట ప్రెగ్నెన్సీస్. అది కూడా బేసిక్గా మనం అన్నీ రూల్ అవుట్ చేసుకుని మనం నార్మల్గా మోడర్న్ పద్ధతులు కూడా అడాప్ట్ చేసుకుంటూ మనం ఆయుర్వేదంని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి 2 ఒక పాత్లో వెళ్ళేలాగా చూస్తుంటాం. అది కస్టమైజ్డ్ ఉంటుంది. ఒక పేషెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. కొన్ని జబ్బులు వస్తే ఏం చేయలేము, రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంది? అది మనం బేసిక్గా చూసేదంటే డైటే అండి. మన ఫుడ్ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ ఇప్పుడు జంక్ ఫుడ్ అండ్ ఒక US నుంచి ఇంపోర్టెడ్ ఫుడ్ అంటే ఓకే మనం అది ట్రై చేయాలి అని ఉంటుంది. చాలా ఒక జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ తింటున్నాం మనం ఇప్పుడు. ఒక బేసిక్ వెజిటేరియన్కి పన్నీర్ తీసుకోవాలంటేనే 100 సార్లు ఆలోచిస్తారు. అది అలానే జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ వల్లనే ఇప్పుడు ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అండ్ అంటే ఎంత హెల్తీగా తీసుకున్న వాళ్ళకు కూడా కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకుంటే అది తెలుస్తుంది. ఇప్పుడు అంతా నేను రాగిలు తీసుకుంటాను, జొన్నలు తీసుకుంటాను అని తీసేసుకుంటారు. అది కరెక్ట్ టైంలో కరెక్ట్గా ప్రాసెస్ చేసి
కరెక్ట్ మోతాదులో తీసుకున్న వాళ్ళకి ఏది ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి, ఎలా ఉండాలో అలానే ఉండాలి అని అంతేనా? చెప్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి మనం ముందుగా రాకుండా డిటెక్ట్ చేయడానికి అయితే మనం ట్రై చేస్తాం ఆయుర్వేదం ప్రకారం కూడా. బట్ మన జాగ్రత్తలో మన ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము, ఎంత టైం, మనం ఆయుర్వేద ప్రకారం అయితే 2 సార్లు లంచ్ టైం అండ్ డిన్నర్ టైం, ఓన్లీ 2 టైమ్స్ ఆహారం సేవన కాలం అని చెప్తుంటాం. ఇప్పుడు మనం స్నాక్స్ అని టీ అని, సో దానివల్ల బేసిక్గా హార్మోనియా అనేది డిస్టర్బ్ అవుతుంది. సో బేసిక్గా అంత ఫామ్ అయ్యేది డైట్ ఫుడ్ వల్లనే అని. ఓకే, ఇన్ఫర్టిలిటీతో బాధపడకండి. 6 నెలలు మీరు సహజ సిద్ధంగా ట్రై చేసినా పిల్లలు కలగకుంటే మీ దగ్గరికి రావచ్చు. దానికి ఏంటి సొల్యూషన్ అనేది మీరు చెప్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చెప్తారు. థ్యాంక్ యూ అండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.